అందరికీ నమస్కారం. జూన్ 16, 2025 తెలుగు పంచాంగం తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, మాసం జ్యేష్ఠమాసం, పక్షం కృష్ణపక్షం, వారం సోమవారం, తిథి పంచమి మధ్యాహ్నం 3:28 వరకు ఉంటుంది. ఆ తరువాత షష్ఠి ప్రారంభమవుతుంది. నక్షత్రం ధనిష్ట రాత్రి 1:03 వరకు ఉంటుంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వైధృతి ఉదయం 10:55 వరకు ఉంటుంది. కరణం తైతుల మధ్యాహ్నం 3:28 వరకు ఉంటుంది. గరజి తెల్లవారుజామున 3:11 వరకు ఉంటుంది. ఈరోజు చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నారు. నేటి శుభముహూర్తాలు: బ్రహ్మముహూర్తం ఉదయం 4:12 నుంచి 4:59 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:52 నుంచి 12:45 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:24 నుంచి 1:56 వరకు. సంధ్యా సమయం సాయంత్రం 6:42 నుంచి 7:12 వరకు. సూర్యోదయ సమయం ఉదయం 5:46. సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6:42. నేటి అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుంచి 9 వరకు. గుళిక కాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుంచి 9:05 వరకు. మధ్యాహ్నం 12:45 నుంచి 1:39 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:24 నుంచి 1:56 వరకు. ఈరోజు పరిహారం: రాహు చంద్రయోగ ప్రభావ నివారణకు రాహుకేటు పూజ లేదా దుర్గాదేవికి నైవేద్యం సమర్పించాలి. జూన్ 16, 2025 సోమవారం రోజు రాశి ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి ఆరోగ్యానికి కొంత జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఎదురవ్వచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి పెరగచ్చు. వ్యాపారులకు వృద్ధికి అవకాశాలు, ఖర్చులు అదుపులో పెట్టుకోండి. పరిహారం: వినాయకునికి మోదకాలను నైవేద్యంగా సమర్పించండి. వృషభ రాశి ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. కుటుంబ సభ్యుల మద్దతుతో శుభకార్యాలు చర్చించబడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, సూచనలు. వ్యాపార విస్తరణకు అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. పరిహారం: కృష్ణుడి ఆలయంలో నూనె దీపం వెలిగించండి. మిథునం ఆరోగ్యంగా ఉండాలంటే విశ్రాంతి తీసుకోండి. కుటుంబంలో సంతోషకర వాతావరణం. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం విజయవంతం అవుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. పరిహారం: పసుపు గణపతిని పూజించండి. కర్కాటకం ఆరోగ్య సమస్యలు కొంత కలత కలిగించవచ్చు. కుటుంబ సభ్యుల సలహాలు శ్రేయస్కరం. ఉద్యోగంలో సమస్యలు పరిష్కారమవుతాయి. పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. పరిహారం: దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. సింహరాశి ఆత్మస్థైర్యం మీకు విజయాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఆనందకర పరిణామాలు ఉంటాయి. ఉద్యోగంలో మీ ప్రతిభ గుర్తించబడుతుంది. వ్యాపార లాభాలు సాధ్యపడతాయి. పరిహారం: సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. కన్యా రాశి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ భద్రత మెరుగుపడుతుంది. ఖర్చులపైన నియంత్రణ అవసరం. పరిహారం: ధనలక్ష్మీదేవిని పూజించండి. తులారాశి ఆరోగ్య విషయంలో పునరావృత సమస్యలు ఉండవచ్చు. కుటుంబంలో చికాకులు తలెత్తవచ్చు. ఉద్యోగంలో ఉన్న స్థిరత కొనసాగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. పరిహారం: నవరాత్రి పఠనం చేయండి లేదా శివాభిషేకం చేయించి. వృశ్చికం ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు సూచనలు ఉన్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించండి. ధనుస్సు: ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. వ్యాపార నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. పరిహారం: గురుదేవునికి పసుపు పుష్పాలతో అర్చన చేయండి. మకరం: శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఎదురవ్వచ్చు. పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కాదు. పరిహారం: శనేశ్వరునికి నీలం రంగు వస్త్రం సమర్పించండి. కుంభరాశి: ఆరోగ్య పరిరక్షణపై దృష్టి అవసరం. కుటుంబంలో శుభవార్తలు. ఉద్యోగంలో పురోగతి. వ్యాపారంలో లాభాల సూచనలు. ఖర్చులపై నియంత్రణ అవసరం. పరిహారం: శివుని పంచాక్షరి మంత్రాన్ని జపించండి. మీనం: ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో హర్షాతిరేక వాతావరణం ఉంటుంది. ఉద్యోగ సంబంధ అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో వృద్ధి సూచన. ఆదాయం బాగా వస్తుంది. పరిహారం: గురువుని అభిషేకించి కంచు పాత్రలో ప్రసాదాన్ని దానం చేయండి.